బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి బాలల హక్కులను కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా వేటుకూరి సూర్యనారాయణరాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వై సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశ భవిష్యత్ అయిన పిల్లలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల హక్కుల విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఇక జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉందని, ఈ అంశంపై ప్రజల అవగాహనతో ముందుకు రావాలని సూచించారు. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ పదవికి దాదాపు 390 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ తనను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలోని బాలల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అన్నది పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం క్రింది స్థాయిలో సరైన సదుపాయాలు లేవని, వాటిని మెరుగుపరచడం తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, నేతలు పాల్గొన్నారు. కానీ మా కమిషన్ ఒక మన విద్యార్థులకి ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అనేక రోజుల్లో మేము కమిషన్ ఇప్పటి వరకు మహిళా కమిషన్ ఏదైతే అప్లై చేసుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మా 3 సంవత్సరాల కాలంలో బాలల హక్కులు పరిరక్షించడానికి అమలు అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత కూడా ఈ కమిషన్ మీద ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈసారి మీరు రావాలని అయితే మా గట్టు సత్యనారాయణ గారికి ఒక సారూప్యత ఉంది. నాకు సూర్యనారాయణ గారికి హక్కుల గురించి పరిరక్షించాలా, బాలల హక్కుల గురించి పరిరక్షించాలా. 2011 సెన్సస్ ప్రకారం చూస్తే మన దేశంలో 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసుల వాళ్ళు లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళు 10.1 మిలియన్, అంటే దాదాపు కోటి లక్ష మంది మన దేశంలో బాలికలు 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఇళ్లలో కానీ లేదా రైతు కూలీలుగా కానీ ఇతరత్ర పనులలో కానీ అనేక పనులలో ఉన్నట్టు వాళ్ళ బాల్యం చిత్రం అవుతున్న నేపథ్యంలో వీటిని బాలల హక్కుల్ని, బాలల జీవితాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్ కి అమెండ్మెంట్ తీసుకొచ్చి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బాలల హక్కులను రక్షించడం అంటే అది కేవలం హక్కులను రక్షించడం అంటే వాళ్ళు 14 సంవత్సరాల లోపల వయసులో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి పని చేయకుండా ఆపడం మాత్రమే కాదు, వారి భవిష్యత్తును నిర్మించడం అవుతుంది. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకి ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో స్వర్ణాంధ్ర 2047 ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలను, లేదా వికసిత భారత్ 2047 ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందు నిలబెట్టాల అనే ఆలోచన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు చేస్తున్నారో దానికి బాలల భాగస్వామ్యం లేకుండా, బాలికల భాగస్వామ్యం లేకుండా జరగదనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని ఆ రకంగా బాలికల భవిష్యత్తు నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వామ్యం కావాలా, రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలా. హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ గా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న కమిటీ మెంబర్లు కూడా మంచి కృషి చేయాలి. అప్పుడే మనం ముందు మన నేతలు, మన దార్శనికత కలిగిన నాయకులు ఉంచిన ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇతరులు ఇప్పుడే పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి, చైల్డ్ ఫెడరేషన్ గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఉమామేశ్వర్ మేము రాజకీయాలకు అతీతంగా రాబోయే రోజుల్లో పనిచేస్తాం. ఇందాక పెద్దలు మా కమిషన్ సభ్యులు చెప్పారు, ఈరోజు బాలల యొక్క అభివృద్ధి, బాలలకు కావలసిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాళ్ళు జీవించే హక్కు కానీ, వాళ్ళు చదువుకునే హక్కు కానీ, ఆ విధంగా వాళ్ళ యొక్క హక్కులని పరిరక్షించే బాధ్యత ఈ కమిషన్ ఒక్కటే ఏది చేయలేదు. ఈ విధంగా మన మిత్రులందరూ కూడా ఈ కమిషన్ చేసే కార్యక్రమాలకి మీరు రాబోయే రోజుల్లో మాకు సపోర్ట్ చేయాలి.
తద్వారా ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్, బాలల యొక్క ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్ గా మన ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ పేదల కోసం, అదే బాలల కోసం అనేక కార్యక్రమాలు, వాళ్ళు పుట్టిన బిడ్డ నుంచి 18వ సంవత్సరం వచ్చే వరకు అనేక పథకాలు ఈ రాష్ట్రంలో, దేశంలో అమలవుతూ ఉన్నాయి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. సాక్షులను బెదిరించిన కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. కాకినాడలో మొబైల్ కోర్టు ముందు హాజరుపరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలి. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.